సో హాయ్ అండి, అందరికీ నమస్తే. రామ్ చరణ్ గారిది పెద్ద మూవీ అయితే కంప్లీట్ అయితే అయ్యింది మొత్తానికి చూసుకున్నట్లయితే. కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి డైరెక్టర్ సుకుమార్ గారితో ఉందని చెప్పి ఒక 4 days నుంచి మోత మోగిపోతుంది అనమాట. దానికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ కూడా వదిలేరు వీళ్ళు. సో రామ్ చరణ్ గారితో మూవీ అనేది కంపల్సరీ ఉంటుంది, కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా అని చెప్పి ఆ యొక్క పోస్టర్లో గ్లోబల్ స్టార్ సుకుమార్ గారు, డైరెక్టర్ సుకుమార్ గారు, కింద రామ్ చరణ్ పేరు. సో ఆ యొక్క పక్కన ఆ యొక్క పేర్ల కింద 2 గుర్రాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ యొక్క మూవీ అనేది ఏ జోనర్లో వస్తుంది ఏంటి అని చెప్పి ఒక చిన్న హింట్లు అయితే దొరికాయండి, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే నేను ఇదేనని చెప్పి చెప్పను, కానీ సోషల్ మీడియాలో ఆధారంగా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. కొన్ని క్లూలు అయితే వదిలాడు మనకు సుకుమార్ గారు, ఓకేనా. ఆ క్లూలు అనేటివి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను, ఎవరు మిస్ చేయొద్దు. సో ఎవరైనా సరే కష్టపడి ఈ యొక్క వీడియోలు చేయడం అనేది జరుగుతుంది భయ్య. సో ప్లీజ్ దయచేసి ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఏ హీరో గురించి అయినా సరే కొత్త అప్డేట్లు అయితే ఇస్తామన్నమాట, ఓకేనా. సో చెప్పడం వేరు, కొత్త సినిమా వస్తుంది అని చెప్పి చెప్పడం వేరు, దాని గురించి వర్ణించడం వేరు. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, వినండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఆ యొక్క పోస్టర్లో ఒక పెద్ద హింట్ అనేది దొరికిపోయింది మనకు. సో ఆ యొక్క హింట్, ఆ యొక్క హిడెన్ డీటెయిల్స్ ఏంటంటే, సో ఆ యొక్క పోస్టర్ కింద #రోరింగ్ టు కన్క్యూరింగ్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట, ఓకేనా. రోరింగ్, సో అదేలేండి, రోరింగ్ టు కన్క్యూరింగ్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. కన్క్యూరింగ్ అంటే ఆక్రమించుకోవడం, జయించడం, పాలించడం, సో దాచుకోవడం, ఇటువంటి పదాలు అయితే వస్తాయన్నమాట. రోరింగ్ అంటే వెళ్తున్నాను, వెళ్ళాలి, జయించాలి, సో నిలబడాలి అని చెప్పి ఇటువంటి పదాలు వస్తాయన్నమాట. ఈ యొక్క 2 పదాలకి అర్థాలు ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క మూవీ వచ్చి కూడా పీరియాడికల్ డ్రామాగా వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వైరల్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంకో లాజిక్ లెస్ కూడా ఉందన్నమాట. ఏంటంటే, ఇప్పుడు NBK 111 మూవీ వచ్చింది, ఇంతకు ముందు ఏమనుకున్నారు, దాన్ని హిస్టారికల్ అనుకున్నారు అనమాట. సో అదేదో కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరక అది అటు ఇటు కిచిడి అయిపోయి ఒక పెద్ద గ్యాంగ్స్టర్గా చూపించారనమాట బాలకృష్ణ గారిని. సో ప్రస్తుతానికి మన రామ్ చరణ్ గారిని ఆ యొక్క RC-17లో సుకుమార్ గారు పీరియాడికల్ డ్రామాగా వస్తుంది కాబట్టి ఈ యొక్క మూవీ అనేది ఒక రాజుల కాలం దన్నా అయ్యుండొచ్చు, లేదా రాజుల కాలం కాకుండా ఒక 1980, 1990, 1995, సో ఈ యొక్క బ్యాక్డ్రాప్లో పాతకాలపు ఉన్న పరిస్థితులు ఎలాంటివి, ఒక గ్రామీణ ప్రాంతం లాగా అయినా రావచ్చు అనమాట. కానీ రంగస్థలం లాగా పెద్దలాగా అయితే ఉండదండి, కన్ఫామ్ ఖచ్చితంగా. నాకు తెలిసి మగధీరాకి మించి ఉంటుంది ఈ యొక్క మూవీ అనేది. అంటే మీరు ఎలా ఊహించుకోవచ్చు అంటే, ఇప్పుడు ఒక రంగస్థలం అనేది వచ్చింది నార్మల్గా, ఆ యొక్క బ్యాక్డ్రాప్లో వాళ్ళు అప్పుడెప్పుడో ఉన్న కథను అయితే తీసుకున్నారనమాట. ఆ యొక్క ఎడిటింగ్ కానీ అప్పుడు వాళ్ళు ఎలా ఉండారు, ఆ యాస భాష, ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్, ఆ యొక్క క్యాస్టింగ్ అనేది, ఆ ఇల్లులు, ఆ వాతావరణం అనేది ఎలా ఉంది. సో అదే విధంగా కొత్తగా డిఫరెంట్గా మనోడిని చూపిస్తాడనమాట. ఇప్పుడు జయించడం, పాలించడం, ఆక్రమించుకోవడం, సాధించడం అని అంటే పుష్ప 1, 2లో కూడా అల్లు అర్జున్ గారు అదే చేసింది, నార్మల్గా అయితే అదే చేసింది. పుష్ప 1లో ఏ విధంగా ఎదిగాడు, ఒక కూలోడులాగా ఎదిగాడు. కూలోడుగా ఉన్నోడు పుష్ప 2లో, పుష్ప 1లోనే సిండికేట్ మెంబర్ అయ్యి ఎంతో ఎదిగిపోయి పుష్ప 2లోకి వచ్చి విదేశాలకి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అయ్యేదాకా వచ్చాడనమాట. అది పాలించడం, జయించడం, గద్ద మీద కూర్చోవడం, ఓకేనా. నేనే కింగు, నేనే రూలర్ని అన్నట్టుగా చేయడం అనమాట. ఆ యొక్క క్యారెక్టర్ని ఆ విధంగా చూపించాడనమాట. సేమ్ అదే విధంగా ఉండదు, కానీ వేరే డిఫరెంట్ జోనర్లో వస్తూ ఈ యొక్క పీరియాడికల్ డ్రామాగా వస్తూ మన రామ్ చరణ్ గారిని హై లెవెల్లో చూపించాలన్నదే ఈ యొక్క ఫ్యాన్స్ మళ్ళీ వచ్చి మన సుకుమార్ గారు బాగా ట్రై చేస్తున్నాడు అని చెప్పి పీరియాడికల్ డ్రామా అని చెప్పి మెన్షన్ అయితే చేశాడనమాట. అది కాకుండా కింద రోరింగ్ టు కన్క్యూర్ అని చెప్పి పెట్టాడనమాట. సో మనకి ఇక్కడ హింట్ అనేది దొరికిపోయింది కదా, అర్థమవుతుందా లేదా, మనకి ఇక్కడే హింట్ అనేది దొరికిపోయింది అనమాట.
మ్యాక్సిమం ఇదే నాకు తెలిసి, మ్యాక్సిమం ఇదే అయి ఉంటుంది. కానీ షూటింగ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, అస్సలు స్టార్ట్ అవ్వలేదు. అది ఇప్పుడల్లా ఎందుకు అవుతుంది స్టార్ట్ అనేది? సో రామ్ చరణ్ గారికి చెయ్యి అనేది ఇంజూరీ అయ్యింది అనమాట. సో అది నయం అవ్వాలి, ఒక 3-4 నెలలు పడుతుంది. రేపు సంవత్సరం అంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం కాకుండా అదేలేండి, ఇంకా వచ్చే సంవత్సరం రేపు సంవత్సరం ఎండాకాలం సెలవులకి షూటింగ్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పి ఒక చిన్న రూమర్ అయితే ఉంది. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అనేది వాళ్ళు అధికారికంగా అఫీషియల్గా తెలియజేయాలి. ఒక అఫీషియల్ పోస్ట్ అయితే ట్విట్టర్లో వైరల్ అయింది, బాగా వైరల్ అయింది. RC-17 అని చెప్పి అది ఇది అని చెప్పి వైరల్ అయింది. మనం రాజమౌళి గారు అనుకున్నాము. సో ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్ గారు ఫిక్స్ అయితే అయ్యిందన్నమాట. మొత్తానికి చూసుకున్నట్లయితే ఒక సుకుమార్ గారితో డైరెక్ట్గా అయిపోయిన తర్వాత రాజమౌళి గారితో ఉండొచ్చేమో మేబీ అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. అది కాకుండా మెయిన్ పాయింట్ అండి, ఈ యొక్క RC-17ని ఒక 2 భాగాలుగా విభజించాలి అని చెప్పి అనుకుంటున్నారంట, రూమర్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో అది అంటే ఈ యొక్క సుకుమార్ డైరెక్షన్లో 2 పార్ట్లుగా వస్తాయి ఈ యొక్క మూవీ అనేది. మరి అది ఏంటో ఎలా అది మనకు తెలియదు. అది మూవీ చూసిన తర్వాతే దానికి సంబంధించిన ఫుటేజ్ కానీ ఏదైనా లీక్స్ దొరికినా కానీ లేదా ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీకు ఇంత పెద్ద వీడియో చేసి పెడతా. సో ఇప్పుడు ఒక్క పోస్టర్తో ఇంత పెద్ద వీడియో చేశాను కదా, సేమ్ అదే విధంగా దాని గురించి వర్ణిస్తా. మీకు అర్థమైంది అనుకుంటా. ఓకేనా? రోరింగ్ కన్క్యూరింగ్ అని అంటే ఇవే అర్థాలు: పాలించడం, జయించడం, వెళ్తున్నాను, సాధించాలి, పట్టాలి, చెయ్యాలి. ఓకేనా? ఆక్రమించుకోవడం, సాధించడం, గద్ద మీద కూర్చుకోవడం, నేనే రూలింగ్ ఇక్కడ అని చెప్పి ఇటువంటి పదాలు వస్తాయన్నమాట. మరి రామ్ చరణ్ గారు రూలింగ్ అనేది ఎలా చేస్తాడా అనేది ఆ మూవీలోనే చూస్తాం. ఇంతవరకు రూలింగ్ చేసినట్టు ఏ మూవీలో లేదు అసలు. రూలింగ్ దీనికి ఇక్కడ నేనే న్యాయం ధర్మం అన్యాయం మొత్తం నేనే అన్నట్టుగా ఏ మూవీ రాలేదన్నమాట. ఫస్ట్ టైం ఈ యొక్క మూవీ అనేది వస్తుంది. అది మరి హిస్టారికల్గా తీసుకుంటాడా లేకపోతే ఒక గ్రామీణ ప్రాంతంలో జరిగే ఒక ఊరి పల్లెటూరుగా తీసుకుంటాడా అనేది చూడాలన్నమాట. మ్యాక్సిమం ఏదన్నా దొరికిందంటే మీకు వీడియో పరంగా అందిస్తానండి. ఇది అప్డేట్ అనేది. ఓకేనా? సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఆల్లో పెట్టుకోండి బ్రదర్స్. సో ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తానమాట. అతి కష్టపడి ఈ యొక్క ఇన్ఫర్మేషన్లు ఈ వీడియోలు చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క పెద్ద మూవీ అనేది ఆ యొక్క ఈవెంట్ అనేది 23 అంటే రేపేలే అండి. సో 6 PM ఫ్యాన్స్ కోసం మళ్ళీ రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారి కోసం ఆర్గనైజ్ అయితే చేశారనమాట. సో ఆ యొక్క ఈవెంట్లో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి పెద్ద మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే వెలుగులోకి అయితే వస్తాయన్నమాట. సో చూస్తూ ఉండండి. ఓకేనా? బాయ్.